నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల 94 టీడీపీ 5 జనసేన సీట్లు ప్రకటన హోదాపై జగన్ స్పందించాలి లేని పక్షంలో మార్చి 1న జగన్ ఇంటిని ముట్టడిస్తామన్న ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తుల్లో భాగంగా శనివారం తొలి జాబితాని విడుదల చేశాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా 99 మంది అభ్యర్థులతో జాబితాని విడుదల చేశారు. అయితే ఇందులో 94 మంది టీడీపీ అభ్యర్థులైతే కేవలం 5 అభ్యర్థులను మాత్రమే జనసేన ప్రకటించింది. లోకేష్ యథాతథంగా మంగళగిరి నుండి పోటీ చేయబోతుండగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశాన్ని తొలి జాబితాలో ప్రకటించలేదు. ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము పొత్తుతో వస్తున్నామని ఇరు పార్టీల నాయకులు స్పష్టం చేశారు. తమ పొత్తు ప్రకటన రోజే వైసీపీ కాడి వదిలేసిందని విమర్శించారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం గడుపులేసి సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం దిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం.
అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది మీకు పంపిస్తాను. మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 9 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం నెలాఖరులోపు సీఎం జగన్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మలయలింగ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడారు. అఖిల పక్షం ఏర్పాటుపై జగన్ స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో మార్చి 1న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిలాని వెంకటేశ్వరరెడ్డి, మణుకూరి శ్రీనివాస్ రెడ్డి, పవన్ తేజ, కోట మాలాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీల అమలు, వెనుకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి నిధులు, విశాఖలో రైల్వే జోను, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ తప్ప పోరాటంలో ఉన్నాయి. అయితే ఈనాటికి నరేంద్ర మోడీ గారు తాను చేసినటువంటి వాగ్దానాలని అమలు జరపకుండా కళ్ళబొల్లి కబుర్లతోటి ప్రజల్ని మోసం చేయడంలో రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నరేంద్ర మోడీని చూడు. ఆకలితో అల్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య దేశవ్యాప్తంగా 61% ఉంటే ఈ దేశం వెలిగిపోతుందని సిగ్గు లేకుండా చెప్తున్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి, విశ్వానికే విశ్వగురువుగా భారతదేశం పెరుగుతుందని చెప్తా ఉన్నాను. అసలు ఏ రంగంలో తీసుకున్నా
నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రజలకి చేసినటువంటి మోసం దగ ఇప్పటి వరకు ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదు. మన రాష్ట్రానికి సంబంధించి హోదా ఇస్తానన్నాడు. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశాడు. సరే, మహాభక్తుడు, భక్తి మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అని అందరూ నమ్మారు. ఆ తర్వాత రాజధానికి నిధులు ఇస్తానన్నాడు. రాజధాని శంకుస్థాపన చేసి ఢిల్లీని తలవన్నే రాజధాని కట్టమని చారుడు మట్టి చెమ్ముడు నీళ్లు తెచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖాన్ని కొట్టి పోయాడు. ఇవాళకి కూడా ఎక్కడేసే నాటకం అక్కడ ఆడుతున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఇవాళ మన ముందు ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అనేటటువంటి కార్పొరేట్ శక్తుల రిమోటు, రోబో, మత ఉన్మాది, కక్ష సాధింపు చర్యలకి నిలయంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబుని భయపెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డిని భయపెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే బాగా మురిసిపోయి నరేంద్ర మోడీ అంత మనగాడు ప్రపంచంలోనే లేడని చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి ఒక దురదృష్టకరం అనేటటువంటి విషయాన్ని సందర్భం చేస్తాం. ఏ అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే పనిని చేద్దాం, భావితరాలకి భవిష్యత్తు తరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశాన లేనటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి. దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆర్థిక లోటు పూడ్చడం కోసం, ఆదాయ వనరులు పెంచడం కోసం, రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలి, జాతీయ హోదా ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే భరించాలి అనేటటువంటి దాంతో పాటుగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ 500 కోట్ల రూపాయల చొప్పున ప్యాకేజ్ కూడా ఇవ్వాలని చెప్పి చట్టంలో పెడితే ఈ దుర్మార్గ ఆలోచనలు వాటాలు పంచుకోవడం కోసం కమిషన్లకు కక్కుర్తి పడినటువంటి నాటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు కూడా పోటీలు పడతారు. ఎవరిని ఆ రోజు వేడుకొండల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా 10 కాదు 15 సంవత్సరాలని పార్లమెంట్లో మాట్లాడిన వెంకయ్య నాయుడు గారు, మరి ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి మోడీ గారు, మరి హిందీలో చెప్తే తెలుగులో చెప్పండి అన్న మోడీ గారు ఇవాళ ప్రత్యేక హోదాకి పంగనామాలు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో రాయితీలు వస్తాయి, ఆదాయంలో రాయితీలు వస్తాయి, దాని ద్వారా రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందింది అనేటటువంటి ఆలోచనతో ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకురాని దద్దమ్మ ప్రభుత్వాలు పార్టీలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటాయి. నేను సూటిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నాను, ఈ దద్దమ్మ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఇచ్చారు. వాటికి ఏమన్నా చట్టబద్ధత కల్పించారా? లేదా ఎక్కడైనా ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి వాటికి ఏమన్నా చట్టబద్ధత కల్పించారా? కేబినెట్ తీర్మానం ద్వారా మాత్రమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం 2 అడుగులు ముందుకేసి కేంద్ర ప్లానింగ్ బోర్డులో
కేబినెట్ తీర్మానంతో పాటుగా రాజ్యసభలో స్వయాన ప్రధానమంత్రి ప్రకటించి ప్లానింగ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ పోర్షన్లో కూడా తీర్మానం చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సవతి తల్లి ప్రేమ చూపించేటటువంటి మోడీని నిలయటం కోసం చేతగానటువంటి ఈ అసమర్థులు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుమ్మిలో తీసుకెళ్లారు. ఇవాళ దాదాపుగా 8.5 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు తీర్చాలా? ఈ పాలన చేశారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు చేసిన పాలకులే ఇంటికి వెళ్ళిపోతారు. రేపు పొద్దున ఎవరు తీర్చాలి? ఎక్కడ పెట్టారు 10 లక్షల కోట్లు అంటే సమాధానం చెప్పరు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాల్లో కూడా ముందుంటామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిరూపించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుండి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు శనివారం మలబార్ గోల్డ్ ఉపకార వేతనాలను పంపిణీ చేసింది. గుంటూరు మాజేటి రామ్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పలు శాఖలకి చెందిన అధికారులు హాజరై స్కాలర్షిప్స్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. శ్రీ కోవెలమూడి కైండ్నెస్, అలాగనే సాక్రిఫైస్, అలానే రెస్పాన్స్, అలానే మరొక గెస్ట్ అభినవ్ కృష్ణ గారిని వేదిక మీద బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. ఇంటర్మీడియట్ బాలికలకి మలబార్ గోల్డ్ వారి ఆధ్వర్యంలో ఒక స్కాలర్షిప్ వాళ్ళు 8,000 10,000 ఈ చేతినీయటం వలన మీ జీవితంలో ఈ యొక్క ప్రస్తుతం మీరు చదువుతున్నారు ఈ 11th and 12th క్లాసుల్లో మీకు ఏదో విధంగా ఈ డబ్బు మీ ఉన్నత స్థాయిగా ఉపయోగపడే విధంగా వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. మహిళలు అట్లాగే బాలికలు ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. ప్రతిరోజు నిత్యం మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసిన తర్వాతే మీరు స్కూల్కి వెళ్తారు. అట్లాగే ఆచార్యుల వారికి నమస్కారం చేసి రానున్న కాలంలో ఈ సమాజం పట్ల మీరు మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి. యద్భావం తద్భవతి. మీరు ఒక సంకల్పం గట్టిగా పెట్టుకొని నేను డాక్టర్ని అవ్వాలి, పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలి, లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్ అవ్వాలి. ఈ యొక్క డ్రీమ్ని పెద్దగా ఊహించుకోండి. అట్లాగే మీరు ఈ యొక్క జర్నీలో భాగంగా లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం ఈ సమాజానికి ఏమైతే ప్రేమిస్తాం, ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి రానున్న కాలంలో ఒక పట్టుదలతో, ఒక దీక్షతో, ఒక అంకిత భావంతో నిత్యం మీరు మీ సంకల్పాన్ని, మీ డిస్నీని మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా, మీరు ఊహించినట్టు జరిగే విధంగా మీరు ఒక ప్రణాళిక చేపట్టుకొని సత్సాంగత్యం ఏర్పరచుకొని సమాజానికి ధార్మిక సేవకు చేసే విధంగా రేపు రానున్న కాలంలో మేము పెద్ద అయిన తర్వాత, మేము సంపాదించిన తర్వాత మరలా మేము కూడా పేద విద్యార్థులు ఉంటారు, సైకిల్ లాంటిది, వాళ్ళకు కూడా మేము కూడా ఎంతో కొంత స్కాలర్షిప్లు ఇవ్వాలి. అట్లాగే మేము చదివి వచ్చిన స్కూల్కి కూడా ఎంతో కొంత సేవ చేయాలి. ఆ స్కూల్లో కూడా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు ఆ స్కూల్ వాళ్ళే మిమ్మల్ని పిలిచి మన స్టూడెంట్ రా, వీరిని మనం సన్మానం చేసి మంచి వాక్యాలు ఇది మన గతంలో ఎట్లా చదివింది స్కూల్లో, రానున్న పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా మీరు చెప్పే విధంగా ఆ స్థాయికి ఎదగాలి. దీని అందరికీ కూడా కారణం ముఖ్యంగా మీ సంకల్పం. మీ సంకల్పం బలంతో ఈ సమాజానికి మీరు ఉపయోగపడే విధంగా మీ యొక్క కార్యాచరణ రూపుదిద్దుకొని తప్పనిసరిగా ఆ భగవంతుడు
దయతో మీరు అందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అదేవిధంగా ఈ సమాజం పట్ల చాలా అవగాహనతో పెరగాలని, సత్సాంగంతో రోజు ఫస్ట్ సాక్రిఫై చేయండి, కైండ్నెస్గా ఉండండి, పెద్దల పట్ల భక్తి భావంతో ఉండండి, ప్రతి వాడిని ప్రేమించండి, చక్కగా మాట్లాడండి, చక్కగా దగ్గర తీసుకోండి, ఆపదలో ఉన్నాడికి చేయుతనివ్వండి. ఇట్లా మీ యొక్క ప్రణాళిక రూపొందించుకొని ఈ యొక్క దైవ సంకల్పంతో మీరందరూ రానున్న కాలంలో మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని, దినదినం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క మలబార్ గోల్డ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా చేతునిచ్చి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ఎంతో కొంత సమాజానికి తోడ్పడుతున్నందుకు, మీ వంతు సహాయం మీరు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒత్తిడి నుండి విముక్తి కోసం వైద్యులు సరదాగా క్రికెట్ ఆడుతూ సందడి చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఈ పోటీలను నిర్వహిస్తుంది. జేకేసీ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ పోటీలు అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర అధ్యక్షులు శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సాయికృష్ణ మాట్లాడుతూ వరుసగా 2వ ఏడాది ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, 10 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు. Required, 39 balls, a couple of 6 runs over the boundary road for another 6. ఇది ఐఎంఏ డాక్టర్లకి డిపిఎల్ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2nd ఇయర్ సక్సెస్ఫుల్గా. ఈ సంవత్సరం ఇంకా పార్టిసిపేషన్ బాగుంది లాస్ట్ ఇయర్ కంటే కూడా. గ్రౌండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, లైటింగ్ అదంతా కూడా. డాక్టర్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయడమే కాకుండా డాక్టర్స్కి మానసిక ఉల్లాసం, ఎక్సర్సైజు వీటిలన్నింటినీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అందరూ కలిసి టీం వర్క్ లాగా ఆడటం, వెళ్ళిపోవటంతో పని లేకుండా పార్టిసిపేట్ చేయడం ఇట్స్ వెరీ మచ్ ఎంకరేజింగ్ అండ్ వెరీ యూజ్ఫుల్ టు డైలీ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ ఆలోచన లాస్ట్ ఇయర్ డాక్టర్ మహేష్ సెక్రటరీ ఉన్నారు, ఆయనకు వచ్చిన ఈ ఆలోచన. దాన్ని ఆవుల శ్రీనివాస్ గారు అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం మళ్ళీ ఆవుల శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనే అంతగా ఆర్గనైజింగ్ చేయడానికి స్పోర్ట్స్ సెక్రటరీగా పెట్టాము. ఆయన బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ అనేది 10 రోజులు జరుగుతుంది. రోజుకు 2 మ్యాచ్లు. ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock దాకా ఒక మ్యాచ్, 6:30 నుంచి మళ్ళీ 8:30 దాకా, 9:30 దాకా ఒక మ్యాచ్. 20-20 మ్యాచెస్ అండి ఇవన్నీ కూడా. అండ్ అన్ని టీమ్స్ అందరితో ఆడతారు. అండ్ లాస్ట్ 2 రోజులు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ ఉంటుందండి. మొత్తం ఎన్ని టీంలు పార్టిసిపేట్ చేస్తారు? 8 టీంలు పార్టిసిపేట్ చేస్తారు సార్. మొత్తం ఎప్పటి వరకు జరుగుతుంది? 10 days. ఇక్కడ నుంచి 10 రోజులు అండి, వరుస 10 రోజులు జరుగుతాయి, మధ్యలో విరామం ఏం లేదు. లాస్ట్ 2 days వచ్చేసరికి సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కో టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. అందరూ దాదాపుగా మెజారిటీ ఆర్ మెడికల్ డాక్టర్స్, ఇంకా డెంటల్ డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో 30% వరకు డెంటల్ డాక్టర్స్ ఉన్నారు. మిగతా అన్ని స్పెషాలిస్ట్ డాక్టర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. విజేతలకు ఎటువంటి బహుమతులు? కప్పులు బహుమతులు అనేది ప్రమాణం కాదు ఇక్కడ. బెనిఫిట్ ఉండదు. అది డబ్బులు పరంగా ఆడేది కాదు. అలా ఉత్సాహం, ఉల్లాసం కోసం, మానసిక ఆరోగ్యం, ఉల్లాసం, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం, అండ్ మా
ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆడట్లేదు. నాణ్యమైన వైద్యానికి నమ్మకంగా నిలుస్తున్న గుంటూరు శ్రీ హాస్పిటల్స్ రీజనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అతిథిగా హాజరై శనివారం ఈ విభాగాన్ని ప్రారంభించి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి, రీజనరేటివ్ సైన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ రాజేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నూతన విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని, ఇందులో భాగంగానే రీజనరేటివ్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. To newer cells and tissues where it replaces the damaged cells. Yeah, we are it's like blood nunchi platelets separate chestunattu. So like that. We are brain count. So heart and damage ila ఈరోజు మన శ్రీ హాస్పిటల్ నందు మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారైనటువంటి విడుదల రజనీ గారు కొత్త డిపార్ట్మెంట్ అంటే రీజనరేటివ్ మెడిసిన్ అంటే దట్ మీన్స్ స్టెమ్ సెల్ థెరపీ అనేటటువంటి డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి, అది దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మేడం గారికి వివరించడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి ఇన్నోవేటివ్ మెడికల్ థెరపీ. అంటే మనకి సాధారణంగా ఎక్కడైనా గాయం తగిలినప్పుడు కానీ లేదా దానంతటా అదే మానిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందువలన అంటే అక్కడ ఉన్నటువంటి నార్మల్గా ఉండేటటువంటి స్టెమ్ సెల్స్ వలన రీజనరేటివ్ కావడం వల్ల జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన బాడీలో కూడా ఎక్కడైనటువంటి ప్రాబ్లం, లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేదా గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ కొంతవరకు జరిగేటటువంటి డ్యామేజ్ని దానంతటా అదే రిపేర్ చేసుకోగలదు. కాకపోతే ఎక్స్టెన్సివ్గా జరిగేటటువంటి డ్యామేజ్ని మన బాడీ రిపేర్ చేయకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనము స్టెమ్ సెల్స్ ద్వారా అంటే చాలా రకమైనటువంటి స్టెమ్ సెల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కామన్గా మన హాస్పిటల్ నందు శ్రీ హాస్పిటల్ నందు ఆటోలోగస్ స్టెమ్ సెల్స్ అంటే మన పేషెంట్ యొక్క బోన్ మ్యారో నుంచి ఈ స్టెమ్ సెల్స్ని హార్వెస్ట్ చేసి దాన్ని సపరేట్ చేసి మరలా అది ఎక్కడైతే డ్యామేజ్ ఉంటుందో అంటే సపోజ్ గుండెకు సంబంధించినటువంటి కండరాల్లో ప్రాబ్లం ఉన్నట్లయితే గుండె కండరాల్లో ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే దానంతట అయితే రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా లివర్కు సంబంధించిన ప్రాబ్లంలో కానీ అంతేకాకుండా ఏదైనటువంటి దెబ్బ తగిలి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆటిజం అంటే హైపర్ యాక్టివ్ చైల్డ్ ఉంటుంటారు కొంతమంది, ఇటువంటి వాళ్ళలో కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మాననటువంటి పుండ్లు అంటే అల్సర్స్ ఉన్నప్పుడు కానీ లేదా బర్న్ ఇంజురీస్ ఉన్నప్పుడు కానీ లేదా వేరే ఏ రకమైనటువంటి ఇంజురీస్ ఉన్నప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చినట్లయితే దానివలన చాలా రకమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అదేవిధంగా ఉండేటటువంటి టిష్యూ ఫామ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన ఇది మన గుంటూరు నగర ప్రజలకు కానీ లేదా ఈ స్టేట్ మొత్తానికి గడి మేమందరం తీసుకొని రావడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మన హెల్త్ మినిస్టర్ గారు అయినటువంటి రజనీ గారి చేత మనకి ఈ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. నేను పిహెచ్డి చేశాను బయోటెక్నాలజీలో, హైయర్ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ మెడికల్ బయోటెక్నాలజీ అండ్ స్టెమ్ సెల్ బయాలజీ అనేది నా స్పెషలైజేషన్. సో ఈరోజు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమతి విడుదల రజనీ గారు వచ్చి ఇక్కడ రీజనరేటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయటం జరిగింది. సో ఏంటంటే కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి ఏంటంటే మెడికేషన్ అనేది పనిచేయనప్పుడు సర్జరీ అనేది లేనప్పుడు ఏంటంటే ఇలాంటి స్టెమ్ సెల్ థెరపీ చేసుకుంటే ఈ యొక్క స్టెమ్ సెల్స్ వల్ల ఏంటంటేనండి పాడైనటువంటి సెల్ అనేది రిపేర్ జరుగుతుంది, రీజనరేట్ అంటే కొత్త కణాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఏంటంటే ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇట్స్ నాట్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్, చాలా మినిమలీ ఇన్వేజివ్
ఇన్వేజివ్ ప్రొసీజర్, అది క్లినిషియన్ చేస్తారు. యాక్చువల్లీ నా రోల్ ఏంటంటే స్టెమ్ సెల్స్ రిట్రైవ్ చేయటం నా రోల్ అండి. ఒక హెక్టిక్ ప్రాసెస్ అది మాత్రం. సో ఏంటంటే ఐ హ్యావ్ డన్ మై PhD అండ్ హైయర్ డాక్టరేట్, డాక్టర్ ఆఫ్ సైన్సెస్ ఇన్ మెడికల్ బయోటెక్నాలజీ. సో నాకేంటంటే ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దీస్ బికాస్ మై స్పెషలైజేషన్ ఈ స్టెమ్ సెల్ బయాలజీ. సో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి నేను ఇక్కడ ఏంటంటే రావటం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట, లార్జెస్ట్ రోడ్, రెడ్ల బజార్ ప్రాంతాల్లో శనివారం సిద్ధం కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రోజు గుంటూరు తూర్పులో సిద్ధం, ఎలక్షన్స్కి మేము సిద్ధం అని చెప్పి ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఈరోజు 13వ వార్డులో మరి ప్రచారంలో అంగరంగ వైభవంగా మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ రాష్ట్రం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటే, అలాగే గుంటూరు తూర్పులో మాత్రం మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. 13వ వార్డులో ఈరోజు మీరు చూసుకున్న ఎక్కడి ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాము. ఈ సంక్షేమ పథకాలు మేము తీసుకున్నాము. అలాగే ముస్తఫా గారు నిరంతరం ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారని మాకు తెలిసి, మేము కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన మాకు తోడున్నారు అని చెప్పి ప్రతి ఇంటి, ప్రతి గడప చెప్తుంది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు మరి ప్రతి ఒక్క పేద కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు చూసుకుంటే సిద్ధం సభలు 3 సిద్ధం సభలు జరిగినాయి. మరి 3 సిద్ధం సభలో కూడా మీరు చూసుకున్నా కూడా దాదాపుగా 14 లక్షల మంది మరి జనాభా వచ్చారు అని అంటే అక్కడే ప్రజా ఆదరణ ఎటువైపు ఉందనేది తెలుస్తుంది. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు ఉన్నారు. అలాగే గుంటూరు తూర్పులో చూసుకుంటే నాన్నగారు తీసుకొని వచ్చిన అభివృద్ధి కానీ, నాన్నగారు మీరు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఆయన ఆశయం కానీ మరి అదేవిధంగా తీసుకెళ్తాను, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ప్రజలకు ఎప్పుడు నేను తోడుంటాను, నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికలు ఉంటాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. 94 టీడీపీ, 5 జనసేన సీట్లు ప్రకటన. హోదాపై జగన్ స్పందించాలి, లేని పక్షంలో మార్చి 1న జగన్ ఇంటిని ముట్టడిస్తామన్న ప్రతిపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.